దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆయుధం, వెపన్. ప్రియులరా, చదవబడిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అవును, ఇది పరమ సత్యం. ప్రియులరా, దేవుని సైనికులపై శత్రువు యొక్క ఆయుధాలేవి పనిచేయవు. ఎందుకంటే మనము శక్తివంతమైన ఆత్మీయ ఆయుధాలతో సిద్ధపరచబడి ఉన్నాం. ప్రియులారా, మనకు ప్రధానమైన ఆయుధం ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన శక్తివంతమైన ఆయుధం. మోషే ఈ ఆయుధమును ఉపయోగించి దేవుని శత్రువుపై విజయాన్ని పొందాడు. ఈ ఆయుధం ద్వారా గొడ్రాలైన హన్న గర్భం తెరవబడింది. ఈ ఆయుధాన్ని ఉపయోగించి దావీదు గొల్యాతును సంహరించాడు. ఈ ఆయుధాన్ని ఉపయోగించి దానియేలు సింహపు కోరల నుండి విడిపింపబడ్డాడు. ఈ ఆయుధాన్ని ఉపయోగించే ఎస్తేరు శత్రువైన హామాను కబంధ హస్తాల నుండి దేవుని ప్రజలను విడిపించింది. ప్రియులారా, వీటిని మించి ఈ శక్తివంతమైన ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో యేసు ప్రభువారు మనకు నేర్పించారు. అయితే శత్రువును ఎదిరించుటకు ఈ శక్తివంతమైన ప్రార్థన అనే ఆయుధాన్ని నీవు ఉపయోగిస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని జయించడానికి యేసు ప్రభువారు ప్రేమ అనే గొప్ప ఆయుధాన్ని ఉపయోగించారు. ప్రజలంతా మారునట్లు నీవు కూడా ఈ ఆయుధం తప్పక వాడవలసిన అవసరం ఉంది. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురనెను అని యోహాను 13వ అధ్యాయం 35వ వచనములో ప్రభువారు చెప్పారు. ప్రియులారా, స్తుతి కూడా ఆత్మీయ ఆయుధమే. యేసు ప్రభుని రక్తం ఎంతో శక్తివంతమైన ఆయుధం. శక్తివంతమైన దేవుని గొర్రెపిల్ల రక్తం ముందు శత్రువు ఏమాత్రము నిలవలేడు. దేవుని బిడ్డలారా, విశ్వాసము మరో శక్తివంతమైన ఆయుధం. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. నీతిమంతులు విశ్వాసంతో ఎలా జీవించారో హెబ్రీ 11వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక దేవుడు తన కృపలో మనకిచ్చిన శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించి శత్రువును మన కాళ్ళ క్రింద అణచి జీవితాన్ని కలిగి ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి.
బలహీనులైన వారిని బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. ఎవరు ఏ అక్కరతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ప్రతి అక్కర మీ చిత్తానుకూలముగా వారికి అనుగ్రహించండి. దేవా, దూరదేశాలలో ఉంటున్న ప్రియులైన బిడ్డలను దీవించండి. వారికి కావలసిన కాపుదల మీరు అనుగ్రహించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ఆయుధములను మేమెల్లప్పుడూ కూడా ధరించి ఉండునట్లుగా కృప చూపించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపమని, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక.